అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. సిక్స్త్ క్లాస్ ఎన్సీఈఆర్టీ జాగ్రఫీ అయిపోయిన తర్వాత ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్సులో డైరెక్ట్గా సెవెంత్ క్లాస్ జాగ్రఫీ స్టార్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ ద సెవెంత్ క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటే మీరు వెళ్ళి అక్కడ మీరు ఓన్ చేసుకోవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు. ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ప్రైస్ ఎంతంటే 5,000 రూపీస్. సో ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి విత్ డౌట్ సాల్వింగ్తో సహా. సో నా సపోర్ట్ ఉంటుంది, నా యొక్క సపోర్ట్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నేను సపోర్ట్ కూడా చేస్తుంటాను. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. దిస్ ఇస్ ద ఎన్విరాన్మెంట్. ఈ టాపిక్ చాలా బ్యూటిఫుల్ టాపిక్. ఎందుకు బ్యూటిఫుల్ టాపిక్ అన్నాడంటే, మీరు ఇక్కడ నుంచి కూడాను ఏ క్లాస్కి వెళ్ళినా, ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా, ఆఖరికి పొలిటీషియన్ అయినా, ఇండియాకి పిఎం అయినా, ఏదైనా సరే ఈ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ని మాట మాటకి మళ్ళీ మళ్ళీ వింటూ వింటూ చేస్తూ వెళ్ళాల్సిందే. మీరు బీటెక్ చేసారా? బీటెక్ చేస్తే కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. లేదు నువ్వు 10th ఎగ్జామ్స్ అయిపోయా, నీకు ఎన్విరాన్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ అప్పుడప్పుడు యాడ్ చేస్తుంటాడు. ఇంటర్ రాస్తుంటావు, ఇంటర్లో కూడా అప్పుడప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి 2 ఎగ్జామ్స్ పెట్టి దాన్ని సపరేట్గా రాయమని చెప్తూ ఉంటాడు. నువ్వు ఏ పని చేసినా సరే ఈ ఎన్విరాన్మెంట్ అనేది చెప్తూనే ఉంటాడు మాటకి కూడా. ఎందుకంటే మనం పాడు చేస్తున్నాం కాబట్టి, అవేర్నెస్ కావాలి కాబట్టి అందుకోసం చేస్తాడు. అసలు సింపుల్గా ఒక క్వశ్చన్ మాట్లాడదాం. ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి? ప్రకృతి అని అనేస్తారు కొంతమంది. కానీ ఒక మాటలో చెప్పండి, ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి? నేను నీట్గా చెప్తా చూడండి. మన చుట్టూ ఏదైతే ఉందో అదే ఎన్విరాన్మెంట్. ఇంకా నీట్గా చెప్తా, మన చుట్టూ ఏవైతే పరిసరాలు ఉన్నాయో అదే ఎన్విరాన్మెంట్. ఇంకా మోర్ ఫారెస్ట్గా చెప్తాను చూడండి. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్విరాన్మెంట్ అంటారు. సో సార్ నా చుట్టూ కూడాను ల్యాండ్ ఉంది, అది ఎన్విరాన్మెంట్ అవుతుందా? ఎస్, ఎన్విరాన్మెంట్ అవుతుంది. నీ చుట్టూ కూడాను ఎయిర్ ఉంది, అది ఎన్విరాన్మెంట్ అవుతుందా? ఎస్, అది ఎన్విరాన్మెంట్ అవుతుంది. నీ చుట్టూ కూడాను వాటర్ ఉంది, అది ఎన్విరాన్మెంట్ అవుతుందా? ఎస్, అది వాటర్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. నీ చుట్టూ కూడాను జంతువులు, పక్షులు వీళ్ళన్నీ కూడాను ఉన్నాయి, ఎనిమల్స్, లైఫ్ అనేది ఉంది, అది ఎన్విరాన్మెంట్ అవుతుందా? ఎస్, అది ఎన్విరాన్మెంట్ అవుతుంది. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏమని చెప్పారంటే, టౌన్లో ఉన్న పిల్లలు, సార్ నా చుట్టూ కూడాను బిల్డింగ్స్ ఉన్నాయి, అది ఎన్విరాన్మెంట్ అవుతుంది అంటే ఎస్, ఎన్విరాన్మెంట్ అవుతుంది. సార్ నా చుట్టూ కూడాను టెంపుల్స్ ఉన్నాయి, అది ఎన్విరాన్మెంట్ అవుతుంది అంటే ఎస్, ఎన్విరాన్మెంట్ అవుతుంది. నా చుట్టూ కూడాను రోడ్లు, స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి, అది ఎన్విరాన్మెంట్ అవుతుంది అంటే ఎస్, అది ఎన్విరాన్మెంట్ అవుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, నీ చుట్టూ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామో ఎన్విరాన్మెంట్. అది న్యాచురల్గా ఉన్నదేనా అవుతుంది, లేదంటే మనిషి హ్యూమన్ తయారు చేసిందైనా అవుతుంది, హ్యూమన్ మేడ్. సో ఆర్టిఫిషియల్గా తయారు చేసిందైనా అవుతుంది. ఒకప్పుడు రోజుల్లో బాగా వెనక్కి వెళ్ళిపోతే మీకుండే సిచ్యువేషన్ ఏంటి? మనిషి అనేవాడు ఎప్పుడూ కూడాను ఆది మానవుడిగా ఉండేటప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అడవుల్లోనే బతికేవాడు, తన చుట్టూ ఉన్నటువంటి నేల మీద, వాటర్ మధ్య, అదే రకంగా ఎయిర్ మధ్య బతికేవాడు. కానీ ఎప్పుడైతే ఈ మనిషి అనేవాడు కాస్త డెవలప్ అయ్యాడో, తన చుట్టూ కూడా బిల్డింగ్స్ అనేది కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే బిల్డింగ్స్ కట్టుకోవడం స్టార్ట్ చేశాడో, రోడ్స్ వేయడం స్టార్ట్ చేశాడో, స్కూల్స్ అనేవి బిల్డ్ చేయడం మొదలుపెట్టాడో, ప్లే గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేయడం మొదలెట్టాడో, మొత్తం ఆర్టిఫిషియల్గా హ్యూమన్ మేడ్గా చేశారు. సో ఇది సిస్టమ్. అయితే ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్ పిల్లలకి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ నా చుట్టూ కూడాను స్కూల్స్ ఉన్నాయి సార్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవి కూడాను ఎన్విరాన్మెంట్ అవుతుంది అంటే ఎస్, అది కూడా ఎన్విరాన్మెంట్ అవుతుంది. నా చుట్టూ కూడాను రిలీజన్కి సంబంధించినవి ఉన్నాయి, అది ఎన్విరాన్మెంట్ అవుతుందా అనుకున్నాను అడిగితే మీకు ఆన్సర్ చెప్తా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు. ఈ జనాల చుట్టూ కూడాను ఏమున్నాయి? టెంపుల్స్ ఉన్నాయి. ఈ జనాల చుట్టూ కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఒకటే మతానికి సంబంధించి బిలీవ్ చేస్తున్న వాళ్ళుగా ఉన్నారు. సో ఇక్కడ చూసారా, ఆ చుట్టూ కూడాను దేవాలయాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా ఏంటి? రిలీజియస్ ఎన్విరాన్మెంట్గా ఉంది. ఇక్కడ కంప్లీట్గా రిలీజియస్ ఎన్విరాన్మెంట్. ఇంకొక మాటలో చెప్పాలంటే హిందూ రిలీజియస్ ఎన్విరాన్మెంట్ ఉంది. అర్థమవుతుందా సిచ్యువేషన్? ఈసారి వేరే ప్లేస్ తీసుకున్నా. ఈ ప్లేస్ పేరు ఏం పేరు అంటే మక్కా. ముస్లింలకి చాలా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూడండి, ఇక్కడ పీపుల్ ఉన్నారు, ఆ పీపుల్ చుట్టూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఒక ముస్లిం రిలీజియన్కి, ఇస్లాం రిలీజియన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది చుట్టూ కూడాను. సో ఇక్కడ ఇండివిజువల్ చుట్టూ చూడండి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆచారాలు కానీ కంప్లీట్గా కూడా డిఫరెంట్గా ఉంది. ఓకేనా? సో ఇది ఒక డిఫరెంట్ రిలీజియస్ ఎన్విరాన్మెంట్. కాబట్టి మన చుట్టూ ఉండే పీపుల్ బట్టి కూడాను ఎన్విరాన్మెంట్ మారిపోద్ది. ఒక రిలీజియస్ పరంగా చూస్తే, ఎడ్యుకేషన్ పరంగా ఎన్విరాన్మెంట్ ఎలా మారిపోతుంది సార్ అనుకుని అనిపించవచ్చు. మీకు లాయర్గా ఉంటే లాయర్ క్యాంపస్ వేరేలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లాయర్ బిల్డింగ్స్, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కంప్లీట్ డిఫరెంట్. నువ్వు ఒకవేళ డాక్టర్ చదువుతుంటే నీకు డాక్టర్ క్యాంపస్, మెడిసిన్ క్యాంపస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ప్రజలందరూ కూడాను
డాక్టర్ ఎలా అవ్వాలి, డాక్టర్ ఇంకా బాగా ఎలా చదవాలి, ల్యాబ్లు ఏంటి, పోస్ట్ మార్టం సిచ్యువేషన్ ఏంటి అలా చదువుకుంటారు. అదే బీటెక్ కూడా అనుకోండి ఇంజనీరింగ్కి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నీ చదువుకుంటాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, పీపుల్, వాళ్ళ యొక్క బిల్డింగ్స్ చుట్టూ కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఎడ్యుకేషన్ పరంగా. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇండస్ట్రీస్ కూడా చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్. ఇండస్ట్రీలో కూడా ఒక ఇండస్ట్రీస్ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చూడండి ఎంతసేపు మిషన్స్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద మిషన్లు, రకరకాల ఇది అంతా కూడాను సిలిండర్లు, ఇలా ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ కూడాను కంప్లీట్గా డిఫరెంట్. అంటే దీన్ని బట్టి వరకు కూడాను మీకు ఏం అర్థం అవ్వాలి అంటే మనిషి ఏమీ పెట్టకుండా నేచురల్గా తయారైన ఎన్విరాన్మెంటు, గాలి, నీరు, లైఫ్, వాటర్ ఇలా ఉంటే మనిషి తన కష్టంతో తయారు చేసింది హ్యూమన్ మేడ్గా అయితే బిల్డింగ్స్, టెంపుల్స్, రోడ్స్ అయితే మనిషి యొక్క ఇంటెలిజెన్స్తో మనిషికి సంబంధించిన బిలీఫ్ సిస్టమ్తో, మేజర్గా ఏమంటున్నాను బిలీఫ్ సిస్టమ్, మనిషి బిలీఫ్ సిస్టమ్ కానీ తన యొక్క వాల్యూస్ కానీ తన యొక్క థాట్స్తో కొన్ని కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకుంటున్నారు కదా అలా ఫ్రేమ్ అయినవి ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇక్కడంతా చూడండి ఒక మతానికి సంబంధించి ఒకటే బిలీఫ్ ఉన్న వాళ్ళంతా కూడా ఒక ప్లేస్లో ఉండి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఒక సబ్జెక్ట్ని చదవాలి, ఒక టైప్ ఆఫ్ టాపిక్ చదవాలి అనే ఎడ్యుకేషన్ అనే థాట్స్ ఉన్న వాళ్ళు, ఆ టైప్ ఆఫ్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇండస్ట్రీస్ చేద్దాం, డెవలప్మెంట్ చేద్దాం, క్రియేట్ చేద్దాం ఇలాంటి ఆలోచనలు ఉండేసి ఆ రకమైన బిలీఫ్స్, వాల్యూ సిస్టమ్ ఉన్నట్టు వీళ్ళంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ని ఎవరు క్రియేట్ చేశారు? హ్యూమనే చేశారు. కాకపోతే ఇక్కడ హ్యూమన్కి సంబంధించిన బిలీఫ్, హ్యూమన్కి సంబంధించిన వాల్యూస్, హ్యూమన్కి సంబంధించిన ఎథిక్స్ ఈ బేస్డ్గా ఎన్విరాన్మెంట్ చేశారు. దీనికి లైఫ్ ఉంది, దీనికి సమ్ ఫీలింగ్స్ ఉన్నాయి, దీనికి సమ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఇవి జస్ట్ రాళ్ళు, ఇటుకలతో తయారు చేసింది అనమాట. ఇది సిచ్యువేషన్. అర్థమవుతుంది కదా? ప్యూర్గా ప్రకృతి, ప్యూర్గా మనిషి చేసిన బిల్డింగ్స్, ఇది ప్యూర్గా హ్యూమన్కి సంబంధించిన బిలీఫ్స్, వాల్యూస్, ఎకోసిస్టమ్తో రిలీజియన్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ లాంటివి క్రియేట్ చేస్తాం. దీన్ని ఇంకా నీట్గా చూపిస్తా. ఇదిగో ఇది సిచ్యువేషన్. ఇప్పటి వరకు నేను ఏదైతే ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ చెప్పానో న్యాచురల్గా తయారైతే చెప్తాను కదా, ఎయిర్, వాటరు, ల్యాండ్, లివింగ్ థింగ్స్ ఇదంతా కూడాను ఒక అట్మాస్ఫియర్ అయితే హ్యూమన్ తయారు చేసింది బ్రిడ్జెస్, రోడ్లు, మాన్యుమెంట్స్, ఇండస్ట్రీస్, బిల్డింగ్స్, పార్క్స్ ఇదంతా కూడా ఒక డిఫరెంట్ థింగ్. ఓకేనా సిచ్యువేషన్. అదే మనిషి తన యొక్క ఇంటెలిజెన్స్ని వాడి తన బిలీఫ్ సిస్టమ్కి తగ్గట్టుగా చూడండి రిలీజియన్ లాంటిది క్రియేట్ చేసుకున్నాడు. సో సిక్స్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ముస్లిమ్స్కి ఇస్లాంకి సంబంధించిన ఎన్విరాన్మెంట్, హిందూస్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్. ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఒకటి స్కూల్కి తగ్గట్టుగా ఉంటారు, కొంతమంది కాలేజీకి తగ్గట్టుగా ఉంటారు. ఇక్కడ ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ అనమాట. బట్టల షాప్లో చూస్తే బట్టల ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ చూస్తే ఇండస్ట్రీ టైప్గా ఉంటుంది, లేదు అంటే ఏదైనా గాజులు అమ్మితే గాజులు టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆఖరికి పొలిటికల్ సిచ్యువేషన్ కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. సార్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఎలాగైతే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉందనుకో, అక్కడ పార్టీ సిచ్యువేషన్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏరియాకి వెళ్ళండి, అక్కడంతా కూడా కాషాయ రంగుతో నీట్గా వెళ్ళిపోద్ది. అదే కాంగ్రెస్ పార్టీ వైపుగా వెళ్ళారనుకోండి, అక్కడంతా కూడాను 3 రంగుల జెండా ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. లేదా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళండి, అక్కడంతా కూడాను అది డిఫరెంట్ అనమాట, బ్లూ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ ఆ ప్యాటర్న్లో కనిపిస్తుంది. అదే తెలుగుదేశం ఎన్విరాన్మెంట్కి వెళ్ళండి, అక్కడంతా కూడా ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఆఖరికి పొలిటికల్ సిచ్యువేషన్లో కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క ఆలోచనలు ఇదంతా కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. కాబట్టి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? నీ చుట్టుపక్కల ఏదైతే సరౌండింగ్ ఏరియాస్ ఉన్నాయో దట్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. దీనికి బ్యూటిఫుల్ డెఫినేషన్ ఒకటినా. సో ఇక్కడ బ్యూటిఫుల్ డెఫినేషన్ చూడండి. ఎన్విరాన్మెంట్ అంటే సింపుల్గా ఒకే ఒక మాటలో నైబర్హుడ్. సో నీ చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారిని ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ అంటాం. పాయింట్ అర్థమైందా? అయితే ఇప్పటి వరకు కూడా ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ టైప్స్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్క్లూజివ్గా నేర్చుకుందాం. ముందు ఏం చేద్దామంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి ఉంది కదా, అసలు న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనే సిచ్యువేషన్ చూద్దాం. ముందుగా న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఒకటి చూడండి, కొన్నిటికి ప్రాణం ఉంటుంది, కొన్నిటికి ప్రాణం ఉండదు. ప్రాణం దేనికైతే ఉండదో వాటిని ఏబయోటిక్ అంటారు, ప్రాణం దేనికైతే ఉంటుందో దాన్ని బయోటిక్ అంటారు. అదేంటి సార్ ప్రాణం ఉండడం ఏంటి, ప్రాణం లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్కి ల్యాండ్ ఉందా, ల్యాండ్కి ప్రాణం ఉంటుందా? ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఉంది, ఎయిర్కి ప్రాణం ఉంటుందా? ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్కి వాటర్ ఉంది, వాటర్కి ప్రాణం ఉంటుందా? ఉండదు కదా. ఈ మూడు కూడాను ప్రాణం లేనివే, అందుకే దీని ఏమంటే ఏ బయోటిక్ అన్నారు. బయో అంటే లైఫ్కి సంబంధించింది. అదే బయోటిక్లో చూసుకున్నట్లయితే ప్రాణం దేనికి ఉంటుంది? బాగా అబ్జర్వ్ చేస్తే ప్లాంట్స్కి ప్రాణం ఉంటుందా? ఉంటుంది. అదే రకంగా ఎనిమల్స్కి ప్రాణం ఉంటుందా? ఎస్ ప్రాణం ఉంటుంది, లైఫ్ అనేది ఉంటుంది. సో
ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో చూస్తే మీరు ల్యాండ్ చూస్తారు, ఎయిర్ చూస్తారు, వాటర్ చూస్తారు, ప్లాంట్స్ చూస్తారు, ఎనిమల్స్ చూస్తారు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ అబ్జర్వ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతట్లో కూడా ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో మీరు అడవికి వెళ్ళిపోతే అడవులు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది అంటే వాటర్ కనిపిస్తుందా, కింద ల్యాండ్ కనిపిస్తుందా, గాలి కనిపిస్తుందా, చుట్టుపక్కల ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఎంతకన్నా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏముంటుంది చూడండి. ఎంత బాగా డిసిఫర్ చేస్తుంది, ఎంత బాగా డిస్క్రైబ్ చేస్తుంది ఇమేజ్. సో దిస్ ఈజ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అందుకే చెప్తాను కదా, ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ప్రాణం లేనిది వాటరు, కింద ఉన్నటువంటి ల్యాండ్, గాలికి ప్రాణం లేదు. కానీ ఇక్కడ నివసించే మొక్కలకి, వీటిపైనే నివసించే కోతులు, జింకలు, మొసళ్ళు, తాబేళ్ళు, వీటన్నిటికీ కూడా ప్రాణం ఉంటుంది. దిస్ ఈజ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అదే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ చూస్తే దిస్ ఈజ్ ద హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్. చూడండి, ఈ హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్లో అంతా బిల్డింగ్స్, రోడ్లు, ఇవి అవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది సిచ్యువేషన్. అయితే ఈ హ్యూమన్ మేడ్ కాకుండా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతి దాని గురించి కూడాను కొంతలో కొంత నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా ఏబయోటిక్లో ల్యాండ్ అనుకుని అన్నాం కదా. ఏంటి ల్యాండ్, అసలు థింగ్ ఏంటి, సిచ్యువేషన్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఏమి జాగ్రఫీ తెలియనివాడు తన చుట్టుపక్కల ఉన్న దాన్ని చూసి ల్యాండ్ అంటాడు. కానీ జాగ్రఫీ అంటే ఏంటి తెలిసినవాడు, జియాలజీ అంటే ఏంటో తెలిసినవాడు తన చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అని ల్యాండ్ అనకంట లిథోస్పియర్ అంటాడు. లిథోస్పియర్. సరే, లిథోస్పియర్ అనే మాట ఏంటి అని అంటే, ఎర్త్ పైన ఏదైతే మొత్తం స్టోన్ ఉందో దాన్నే లిథోస్పియర్ అంటారు. లిథో అంటే స్టోన్ అనమాట. సో ఇంకా నీట్గా చూపించాలంటే, ఇక్కడ కనిపిస్తున్న ఇది ఎర్త్ అయితే, ఈ ఎర్త్ మీద ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో చూడండి, ఇదంతా ల్యాండా, ఇదంతా వాటరా. మనం వాటర్ గురించి మాట్లాడట్లేదు, ల్యాండ్ పార్ట్ గురించి మాట్లాడతాం. ఏదైతే ల్యాండ్ పార్ట్ కనిపిస్తుందో దిస్ మొత్తం ల్యాండ్ పార్ట్ అంతటినీ కూడా మనం ఏమని పిలుస్తామంటే లిథోస్పియర్ అని అంటాం. సో ఇంకా నీట్గా చెప్పాలంటే, మనం ఎర్త్ని కానీ అబ్జర్వ్ చేస్తే ఎర్త్ పైన ఇలాంటి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అన్నీ ఉంటాయి. మనకి ఈ లేయర్స్ అన్నిటి గురించి సంబంధం లేదు. ఎర్త్ పైన ఏదైతే టాప్ లేయర్ ఉందో, బ్లూ కలర్లో ఉందో, వాటిని ఏమంటామంటే క్రస్ట్ అంటాం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ లిథోస్పియర్ అంతా ఉంది కదా, ఈ లిథోస్పియర్ అంతా కూడా ఈ ఎర్త్ పైన ఏదైతే ఉందో ఆ టాప్ లేయర్ అయినటువంటి క్రస్ట్ గురించి మాట్లాడుతున్నాం. దీన్నే ఈ ఇమేజ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎర్త్ పైన ఏదైతే టాప్ పైన లేయర్ ఉందో దీన్నే మనం క్రస్ట్ అని అంటాం. ఈ క్రస్ట్ మీద మీకు ఏమేమి కనిపిస్తాయి అంటే, ఈ క్రస్ట్ మీద మీకు రాక్స్ కనిపిస్తాయి. ఇదే క్రస్ట్ పైన మీకు రకరకాల మౌంటైన్స్ కనిపిస్తాయి. ఇదే క్రస్ట్ పైన మీకు సాయిల్ కనిపిస్తుంది. ఇదే క్రస్ట్ పైన మీకు రకరకాల మినరల్స్ కూడాను ఆఖరి కనిపిస్తాయి. సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. సో ఒక మాటలో చెప్పాలంటే, లిథోస్పియర్ అంటే ఏంటంటే ఎర్త్ పైన ఉన్నటువంటి టాప్ లేయర్ ఏదైతే ఉందో దాన్నే లిథోస్పియర్ అంటాం. సో మనమైతే ఏమి తెలియని వాళ్ళం ల్యాండ్ అని అంటాం. అదే సైంటిస్టులు, జాగ్రఫీ వాళ్ళ చదివిన వాళ్ళైతే ఈ రాక్స్, మినరల్స్, మౌంటైన్, సాయిల్స్ వీటి అన్నిటితో కూడిన పార్ట్ని ఏదంటారంటే లిథోస్పియర్ అని అంటారు. సో ఈ లిథోస్పియర్ పైన ఏముంటుంది, మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ప్లేన్స్ ఉంటాయి, అంతా ఉంటాయి. కంప్లీట్గా కూడా ప్లేన్స్ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు తెలుసో తెలియకో కొన్ని మాటలు వాడాను. ప్లెయిన్ అంటున్నాను, లిథోస్పియర్ ప్లెయిన్ అంటున్నాను, ప్లాట్యూ అంటున్నాను, మౌంటైన్ అంటున్నాను. ఏంటి సార్ వీటికి ఏమైనా తేడా ఉందా, వీటి మూడింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, ఎస్, ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంది. ఒక ల్యాండ్ ఎప్పుడైనా చూడండి, ఇలా ప్లెయిన్గా ఉండే ల్యాండ్లు ఏమంటామంటే ప్లెయిన్స్ అంటాం. మన భాషలో చెప్పుకోవాలంటే గ్రౌండ్ అంటాం కదా. గ్రౌండ్ చూడండి ఎలా ప్లెయిన్గా ఉంటుందో అలా ప్లెయిన్గా ఉంటుంది. ఇలాంటి ప్లెయిన్స్ పైనే మనం అగ్రికల్చర్ చేస్తాము. ఓకే, అట్ ద సేమ్ టైం మన వాళ్ళు అయితే ఇల్లు కట్టుకుంటారు. అండ్ జంతువుల కోసం అయితే గ్రేజింగ్, సో జంతువులకి ఫుడ్ తినిపించడానికి ఈ ప్లెయిన్స్ అన్ని వాడుతుంటారు. అయితే ప్లెయిన్స్ కంటే కొద్దిగా హైట్గా ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే ప్లాట్యూ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డెక్కన్ ప్లాట్యూ ఉంది కదా. సో ఇండియాకి సంబంధించినంత వరకు దిస్ ఇస్ ద డెక్కన్ ప్లాట్యూ. ఓకేనా. సో ఇది ఇండియాకి సంబంధించిన డెక్కన్ ప్లాట్యూ. సో ప్లెయిన్స్ కంటే కొద్దిగా ఎత్తుగా ఉండే ప్లేస్ అనమాట, వీటిని ప్లాట్యూ అంటారు. మరి మౌంటైన్స్ అంటే ఏంటి సార్ అంటే, మౌంటైన్స్ అంటే ప్లాట్యూస్ కంటే ఇంకా ఎత్తుగా ఉంటాయి. కాన్సెప్ట్ అర్థమైందా. ప్లాట్యూస్ అంటే మౌంటైన్స్ కంటే ఇంకెక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక మౌంటైన్, కానీ ప్లాట్యూస్ చూడండి ప్లెయిన్ ఏరియా లాగా ఉంది, కాకపోతే కొద్దిగా ఎత్తైన ప్లేస్ అనమాట. ప్లెయిన్స్ కంటే కొద్దిగా ఎత్తైన ప్లేస్. చూసారా, ఇది సిచ్యువేషన్. దీన్ని ప్లాట్యూ అంటారు. సో సిచ్యువేషన్ అర్థమైంది కదా. సో ప్లెయిన్ అంటే అన్నిటికన్నా కింద లెవెల్లో ప్లెయిన్గా ఉంటుంది. ప్లాట్యూ అనేది కొద్దిగా హై ప్లేస్, మౌంటైన్స్ అనేవి ఇంకా ఎత్తైన ప్లేస్ అనమాట. ఇది సిచ్యువేషన్.
సో ఇప్పుడు చెప్పండి, మన చుట్టూ ఉన్నది ల్యాండ్ అని పిలిస్తే బాగుంటుందా, లిథోస్ఫియర్ అని పిలిస్తే బాగుంటుందా? ఎస్, లిథోస్ఫియర్ అంటే పిలిస్తే చాలా బాగుంటుంది. సో మన చుట్టూ కూడా ఉన్న లిథోస్ఫియర్ అనేది ఏంటి? ఎర్త్ పైన ఉన్నటువంటి టాప్ లేయర్, దాన్ని లిథోస్ఫియర్ అని అంటున్నాం. సో ఈ లిథోస్ఫియర్ని ఇంకొక మాటలో చెప్పాలంటే క్రస్ట్ కూడా అంటారు. ఈ క్రస్ట్ దేంతో ఫామ్ అయింది? రాక్స్, మినరల్స్, మౌంటైన్స్, లేకపోతే సాయిల్, థిన్ లేయర్స్ ఆఫ్ సాయిల్, ఇలాంటి వాటి అన్నింటితో కూడా ఫామ్ అయింది. దీని మీద మనం అగ్రికల్చర్ చేస్తున్నాం, ఫారెస్ట్స్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, గ్రేజింగ్ వాడుతున్నాం, ఆఖరికి మనుషులు ఇల్లు కట్టుకుంటున్నారు, మినరల్స్ లాంటివి కూడా ఇక్కడే దొరుకుతున్నాయి అనమాట. ఇది సిచ్యువేషన్. సో న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినంత వరకు కూడా ల్యాండ్ అనే దాని గురించి నీట్గా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మన చుట్టూ ఎయిర్ ఉంది. ఏముంది? ఎయిర్ ఉంది. మన చుట్టూ కూడా ఎయిర్ ఉంది కాబట్టి ఈ ఎయిర్ని ఏమని పిలాలి? ఒక మాటలో చెప్పాలంటే అట్మాస్ఫియర్ అంటారు. సార్ ఇదేం స్పియర్ సార్, ఈ స్పియర్ గురించి నాకు ఏం అర్థం కావట్లేదంటే, అట్మాస్ అంటే అర్థం ఏంటంటే వేపర్. ఇంకొక మాటలో చెప్పాలంటే మన ఎర్త్ ఉంది కదా, ఈ ఎర్త్ చుట్టూ కూడా రకరకాల గ్యాసెస్ ఉంటాయి అబ్బా. ఆ గ్యాసెస్ని ఏమంటామంటే అట్మాస్ఫియర్ అంటాం. దీన్ని ఇంకా నీట్గా చూపించాలంటే చూడండి, ఇది మన ఎర్త్ అయితే ఎర్త్ పైనటువంటి చిన్న చిన్న గ్యాసెస్, రకరకాల గ్యాసెస్, వేపరు, డస్ట్, ఇలా రకరకాలవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చూపిస్తా. సో ఇది మన ఎర్త్ అనుకుంటే, ఈ ఎర్త్ని చూడండి, ఇది మన ఎర్త్ అనుకుంటే ఈ ఎర్త్ని చుట్టుపక్కల కూడా డిఫరెంట్ గ్యాసెస్ అనేది ఒక బ్లాంకెట్ లాగా చుట్టూ కూడా కప్పేస్తుంది. ఒక దుప్పటిలాగా చుట్టూ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది అయితే మొత్తం ఈ పై నుండి కింద వరకు ఉన్న మొత్తం అట్మాస్ఫియర్ ఒకటేనా సార్ అంటే నో, ఒకటి కాదు. యాక్చువల్లీ మనం పైకి వెళ్ళే కొద్దీ కూడాను పైన ఉండేటటువంటి గాలులు, డస్ట్, అదే రకంగా అక్కడ ఉండేటటువంటి మాలిక్యూల్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ మొత్తం చూడడానికి మనం ఆకాశంలో చూస్తే మొత్తం ఒకేలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మీరు గమనించారు కదా ట్రోపోస్ఫియర్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే కనిపించే ఏరియా అంతా కూడా ట్రోపోస్ఫియర్ అని, దానికన్నా మీద ఏదైతే కనిపిస్తుందో బ్లూ కలర్లో దాని అంతటిని కూడా స్ట్రాటోస్ఫియర్ అని, దానికన్నా మీద ఏదైతే కనిపిస్తుందో దాన్ని మెసోస్ఫియర్ అని, ఇలా డిఫరెంట్ లేయర్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే, నెంబర్ 1 సన్ ఉన్నాడు కదా, సన్ నుండి ఏవైతే డేంజరస్ రేస్ వస్తాయో లైక్ యూవీ రేస్, ఇలాంటి వాటిని రానివ్వకుండా కాపాడుతుంది ఈ గ్యాసెస్ అన్ని. పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ గ్యాసెస్ అనేవి మనకి ఎర్త్ పైన మనం బతకాలంటే కొన్ని గ్యాసెస్ కావాలి కదా, అలాంటి గ్యాసెస్ అన్నీ గాల్లో మన ఎర్త్ మీద ఉంటూ మన లైఫ్ని బతకడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే మీ అందరికీ ఒక డౌట్ రావాలి, సార్ ఈ గ్యాసెస్ అన్నీ ఎగిరిపోవచ్చు కదా, ఎందుకు భూమికి పట్టున్నాయి అని అంటే, భూమికంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందబ్బా. ఈ భూమికంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమైందంటే, ఈ భూమి మొత్తం ఈ పైన నుండి ఈ కింద వరకు ఉన్న గ్యాసెస్ అన్నింటిని కూడా ఎక్కడికి ఎగిరిపోకుండా కింద పట్టి ఉంచుంటుంది అనమాట. ఓకేనా? సో మనకు కనిపిస్తున్న విమానాలు ఇవన్నీ కూడాను ఇదిగో ఈ ట్రోపోస్ఫియర్ అనే రేంజ్లో ఎగురుతూ ఉంటాయి. జెట్స్ ఇలాంటివన్నీ కూడా స్ట్రాటోస్ఫియర్లో ఎగురుతుంటాయి. శాటిలైట్లు ఉన్నాయి కదా, ఈ శాటిలైట్లు, అదే రకంగా రాకెట్ జెట్లు, శాటిలైట్స్ ఇవన్నీ కూడాను ఇలాంటి థెర్మోస్ఫియర్ లాంటి సిచ్యువేషన్లో ఇవి ఎగురుతూ ఉంటాయి. సో ఒక మాటలో చెప్పాలంటే, ఏమీ తెలియని వాడు ఎయిర్ అని అనేస్తాడు, అంతా తెలిసిన వాడు అట్మాస్ఫియర్ అనే మాట్లాడతారు. ఇంకా జ్ఞానం ఉన్నవాడు అట్మాస్ఫియర్ అంతా కూడాను ఒకటేలాగా లేదు, ఇవి కూడాను లేయర్స్గా పైకి వెళ్ళే కొద్దీ కూడాను అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడంతా కూడా ఒక టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, ఆ పైన ఒక టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, ఆ పైన ఇంకో టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, ఆ పైన ఇంకొక టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, ఇంకొక టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి అని చెప్తుంటారు అనమాట. ఒక మాటలు చెప్పాలంటే ఇవన్నీ కూడా ఎర్త్కున్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇవన్నీ కూడా ఎర్త్ చుట్టూ కూడా బ్లాంకెట్ లాగా ఇలా అంటుకొని ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి అనే విషయం చెప్పగలిగితే మీరు సూపర్. ఇప్పటి వరకు కూడా మీరు ఏం నేర్చుకున్నారు? ఎర్త్ పైన ఉన్నటువంటి లిథోస్ఫియర్ గురించి నేర్చుకున్నారు, ఎర్త్ పైన ఉన్నటువంటి ఇంకా పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ గురించి కూడాను నేర్చుకున్నారు. దాని తర్వాత ఇంకా మిగిలింది ఇంకేముంది? ఎర్త్ పైన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంటే ఏంటి సార్ అనుకోండి. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఎర్త్ పైన సముద్రం ఉందా, ఆ సముద్రము, ఎర్త్ పైన ఓషియన్స్ ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా, లేక్స్ ఉన్నాయా, వెల్స్ ఉన్నాయా, ఇలా ఏదైతే ఎర్త్ పైన ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక మాటలో చెప్పాలంటే వాటర్ అని పిలుస్తామా? నో, దానికి కూడా ఒక బ్యూటిఫుల్ పేరు ఉంది. దాని పేరు ఏం పేరు అంటే హైడ్రోస్ఫియర్ అంటారు. సో హైడ్రోస్ఫియర్ అంటే ఏంటి అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎర్త్ పైన ఉన్నటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఆర్ కాల్డ్ యాజ్ హైడ్రోస్ఫియర్. సో ఇప్పుడు చెప్పండి, న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి? ల్యాండ్, ఎయిర్, వాటర్, ఈ 3 ఉంటాయని చెప్తారా? నో. లిథోస్ఫియర్ అంటే మొత్తం స్టోన్స్ అంతటిని కూడాను, అట్మాస్ఫియర్ అంటే మొత్తం గ్యాసెస్ అంతా కూడాను, అండ్ మూడోది వాటర్, దాన్ని హైడ్రోస్ఫియర్ అంటారు. ఈ రకంగా టోటల్గా ఉంటాయి. సిచ్యువేషన్ అర్థమైంది కదా. అయితే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఒక మనిషి కానీ ఏదైనా ఒక జీవి కానీ బతకాలంటే ఏం కావాలి? ల్యాండ్ అనేది కావాలా? ఓకే, ల్యాండ్ అనేది కావాలి. వాటర్ వద్దా? వాటర్ అనేది కూడా కావాలి.
అన్నిటికన్నా మించి వాటర్తో పాటుగా ఎయిర్, ఈ 3 కావాలి కదా. ఈ 3 ఎక్కడైతే కాంబినేషన్లో దొరుకుతాయో ఆ ప్లేస్లో లైఫ్ అనేది ఉంటుంది. సో ఆ ప్లేస్లోనే నువ్వు నేను మనిషి ఎవడైనా సరే బతకగలమన్నమాట. సో ఎక్కడైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ని ఒక్క మాటలో చెప్పాలంటే బయోస్పియర్ అంటారు. లైఫ్ అంతటినీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే బయోస్పియర్. సో ఒక మాటలో చెప్పాలంటే బతికే ప్రతి ఒక్కదాన్ని కూడా, ప్రాణం ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే బయోస్పియర్ అని అంటారు. దీన్నే ఒక ఇమేజ్ ఫార్మేట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సింపుల్గా చుట్టుపక్కల కూడాను అట్మాస్ఫియర్లో గాలి ఉంది, కింద వాటర్ ఉంది, ఆ పక్కన కింద ల్యాండ్తో లిటోస్ఫియర్ ఉంది. ఇవన్నీ కలిసిన చోట ప్రాణులన్నీ కూడా బతుకుతున్నాయి కదా. ఇలా ఈ భూమి మీద బతికే ప్రాణులంతటికీ కూడాను లైఫ్ అనే దాని అంతటికీ కూడాను ఒక్క మాటలో పిలవాలి అని అంటే బయోస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా, ఇది సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మరొకసారి చెప్తాను చూడండి. మన చుట్టుపక్కల ఏదైతే ఉందో దాన్నే ఎన్విరాన్మెంట్ అని అన్నాం. అయితే ఎన్విరాన్మెంట్లో న్యాచురల్గా ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి సైంటిఫిక్గా స్టడీ చేస్తాం. మన చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ లిథోస్ఫియర్ అని, మన చుట్టుపక్కల ఉన్న గాలిని అంతటిని కూడా అట్మాస్ఫియర్ అని, మన చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతటిని కూడా ఒక్క మాటలు చెప్పాలంటే హైడ్రోస్ఫియర్ అని, మన చుట్టూ కూడా ప్రాణంతో ఏవైతే ఉన్నాయో, ప్రాణంతో నువ్వు రెండే రెండు, ఒకటి ప్లాంట్స్ ఇంకొకటి ఎనిమల్స్. మళ్ళీ చెప్తున్నా, ప్రాణంతో నువ్వు రెండే రెండు, ఒకటి ప్లాంట్స్ ఇంకొకటి ఎనిమల్స్. సార్ మనిషి అనేవాడు ఒకడు ఉన్నాడు కదా సపరేట్గా అంటే నో, మనిషి అనేవాడు కూడా ఒక ఎనిమల్. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్లాంట్ అనేది ఎటు మూవ్ అవ్వలేదు, టైగర్ అనేది మూవ్ అవుతుంది, మనిషి మూవ్ అవుతాడు. పాయింట్ అర్థమైందా? ప్లాంట్ అనేది ఫుడ్ తనకు తానుగా ఆకులను తయారు చేసుకుంటుంది. టైగర్ అనేది దేనైనా చంపి తింటుంది. ఆవు అనేది గడ్డిని కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ తిని బతుకుతుంది. మనిషి అనేవాడు ఏదైనా జంతువుని చంపేనేది అంటాడు, లేదు అంటే ప్లాంట్స్ లాంటివన్నీ తింటాడు. అంటే చూడండి, సేమ్ టైగరు, మనిషి, కవ్వు వీళ్ళంతా కూడా ఒక టైప్ కేటగిరీ కదా, ఒకలాగే తింటున్నారు కదా, ఒకలాగే ఊపిరి పీల్చుకుంటున్నాం, ఒకలాగే విడిచిపెడుతున్నారు కదా. కాబట్టి మనిషి కూడాను వన్ ఆఫ్ ది యానిమల్ అనమాట. సిచ్యువేషన్ అర్థమైంది కదా. సో భూమి మీద లైఫ్ ఉన్నవి రెండే రెండు, ఒకటి ప్లాంట్స్ ఇంకొకటి యానిమల్స్. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా, ఇది సిచ్యువేషన్. బ్రాడ్గా అయితే ఈ రెండుగా విడగొట్టచ్చు. సో మొత్తం ప్రాణం ఉన్న వాటన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తాం, బయోస్పియర్ అని పిలుస్తాం. ఇది సిచ్యువేషన్. ఓకే. సో న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ప్రాణంతో లేనివి ఏ బయోటిక్, అదే రకంగా బయోటిక్ అనే వాటి గురించి నీట్గా నేర్చుకున్నాం. నుంచి కూడాను మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ పేరేం పేరంటే ఎకోసిస్టమ్. అసలు ఎకోసిస్టమ్ అంటే ఏంటి అనే మాట మీకు అర్థం కావడానికి నేను చాలా టైం టేకింగ్ చేస్తాను. ముందుగా అంతకన్నా ముందు ఒక సిచ్యువేషన్ చెప్పండి. ఈ భూమి మీద ఎవరెవరు ఉంటారు మెయిన్గా కూడాను? మొట్టమొదటిగా ఒక స్పీసీస్ ఉంటుంది కదా, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇండివిజువల్ ఉంటాడు. సో ఈ ఇండివిజువల్లో ఏముండొచ్చు, ఒక కుక్క ఉండొచ్చు, ఒక మనిషి ఉండొచ్చు, ఒక నక్క ఉండొచ్చు, ఒక పిచ్చుక ఉండొచ్చు, ఒక గ్రద్ద ఉండొచ్చు, ఏదైనా ఒక ఇండివిజువలే. సో ఇలాంటి కొన్ని ఇండివిజువల్స్ అన్నీ కలిసి ఏమవుతుంది, ఒక పాపులేషన్ అవుతుంది. సో మనుషులందరూ కలిసి ఒక పాపులేషన్ అయ్యారు, పిచ్చుకలన్నీ కూడా కలిసి ఒక పిచ్చుక పాపులేషన్ అయింది, కుక్కలన్నీ కలిసి ఒక పెద్ద గ్రామ సింహాలు కుక్కలకు పాపులేషన్ అయింది. ఇలా సిచ్యువేషన్ అయింది. అయితే ఎప్పుడైతే ఇలాంటి నెంబర్ ఆఫ్ పాపులేషన్స్, రకరకాల పాపులేషన్స్ వచ్చి కలుస్తాయో దాన్ని ఏమంటామంటే కమ్యూనిటీ అంటాం. సో ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనిటీలో ఏమవుతుందంటే రకరకాల పాపులేషన్స్ ఉంటాయి. ఈ కమ్యూనిటీ అంటే ఏంటి అనే దానికి ఇంకా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కాకుండా గూగుల్ డెఫినేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కమ్యూనిటీ అనేది ఏమవుతుందంటే మల్టిపుల్ పాపులేషన్తో మేడప్ అవుతుందంట. పాయింట్ అర్థమవుతుంది కదా. రకరకాల స్పీసీస్కి సంబంధించిన మల్టిపుల్ పాపులేషన్తో మేడప్ అవుతుంది. నేను అక్కడే చెప్పాను, పాపులేషన్ కన్నా పైన పెట్టింది ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అనే కమ్యూనిటీలో, ఫారెస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ది కమ్యూనిటీ చెక్ చేసుకుంటే ఫారెస్ట్లో ఏమేమి పాపులేషన్ ఉంటుంది, ట్రీకి సంబంధించిన పాపులేషన్ ఉంటుంది, డీర్స్కి సంబంధించిన పాపులేషన్ ఉంటుంది, టైగర్స్, బేర్స్ ఇలాంటి వాటికి సంబంధించిన పాపులేషన్ ఉంటుంది, డీకంపోజర్స్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటి వాటికి సంబంధించిన పాపులేషన్. అంటే అబ్జర్వ్ చేసారా, ఒక ఫారెస్ట్లో ఎన్ని రకాల పాపులేషన్స్, ట్రీస్ ఉంటాయి, డీర్స్ ఉంటాయి, బేర్స్ ఉంటాయి. ఇది నోటి మాటలో చెప్పాలంటే. అదే సైంటిఫిక్గా చెప్పాలంటే కమ్యూనిటీస్, రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి. రకరకాల పాపులేషన్స్ అన్నీ కలిసి ఒక కమ్యూనిటీ, ఒక గ్యాంగ్ లాగా, ఒక గ్రూప్ లాగా బతుకుతుంటారు. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. మీరు కూడా మీ ఏరియాలో కమ్యూనిటీ అనే మాట వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ పీపుల్ ఉంటారు, అండ్ మీ కమ్యూనిటీలోనే రకరకాల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లు ఉంటారు, మీ కమ్యూనిటీలోనే రకరకాల క్యాస్ట్ పీపుల్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. సో మీరంతా కలిసి ఇప్పుడు ఎలా బతుకుతారో ఒక కమ్యూనిటీ. మీ కమ్యూనిటీలో రకరకాల వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి ఒక దగ్గర ఉండడం వల్ల మీది కమ్యూనిటీ అని పేరు వచ్చింది, లేదంటే ఫ్యామిలీ అని పేరు వచ్చేది కదా. సో ఇది సిచ్యువేషన్. ఇక్కడ కనిపిస్తున్న ఒక ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫిజిక్స్ సంబంధించిన పాపులేషన్ ఉంది. పాయింట్ 1 అబ్జర్వ్ చేశారా?
కప్ప పిల్లలకు సంబంధించిన పాపులేషన్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా? చిన్న చిన్న ప్లాంట్స్కి సంబంధించిన పాపులేషన్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా? చిన్న చిన్న తాబేలకు సంబంధించిన పాపులేషన్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా? డక్స్కి సంబంధించిన పాపులేషన్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా? చిన్న చిన్న పురుగులకు సంబంధించిన పాపులేషన్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా? సో ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను ఒక ప్లేస్లో ఉన్నాయి కదా, వీళ్ళంతా కూడా కమ్యూనిటీ, వీళ్ళంతా కూడా ఒక కమ్యూనిటీగా నివసిస్తున్నారు. రకరకాల పాపులేషన్ అంతా కలిసి కమ్యూనిటీ. అయితే ఇలా ఈ కమ్యూనిటీస్ ఏ ప్లేస్లో అయితే లివ్ చేస్తారో, ఏ ప్లేస్లో అయితే బతుకుతారో దాన్నే ఏమంటామంటే ఎకో సిస్టమ్ అంటాం. పాయింట్ అర్థమవుతుంది కదా? సిచ్యువేషన్ చూడండి, ఈ కమ్యూనిటీస్ ఎక్కడైతే లైఫ్ని లీడ్ చేస్తారో ఆ ప్లేస్నే ఎకో సిస్టమ్ అని అంటారు. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ అసలైన కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా కమ్యూనిటీస్ అన్నీ కలిసి కూడాను ఒక ప్లేస్లో నివసిస్తాయి కదా, ఆ ప్లేస్ని ఏమంటామంటే సిస్టమ్, ఎకో సిస్టమ్ అంటారు. ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రకరకాల కమ్యూనిటీస్ అన్నీ కూడాను ఒక ప్లేస్లో లివ్ చేస్తున్నాయి, దాన్నే ఎకో సిస్టమ్ అంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దిస్ ఇస్ ద ఇండివిజువల్. సో సేమ్ టైప్ ఆఫ్ ది పాపులేషన్, ఇలా రకరకాల పాపులేషన్స్ అన్నీ కలిపితే మనం ఏమంటామంటే కమ్యూనిటీ. ఇలా ఈ కమ్యూనిటీ ఏ ప్లేస్లో అయితే కలిసి నివసిస్తుందో ఆ ప్లేస్ని మనం ఎకో సిస్టమ్ అని అంటాం. పాయింట్ అర్థమవుతుంది కదా? ఈ తర్వాత ఉన్నవి ఏంటి సార్ అనుకోనంటే, ఇవి యాక్చువల్లీ పెద్ద క్లాసుకి సంబంధించినవి. ప్రజెంట్ మీకు అవసరం లేదు అనే మాట నేను వాడను, కానీ ఇన్ కేస్ నాకు కానీ అవకాశం దొరికితే దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే ఇదే వీడియోలో. అంతవరకు కూడా ఓపిక చేయండి, నాకే గ్యారంటీ లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తానో లేదో. సో ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం మీకే యూజ్ అవుతుంది, చెప్తా తర్వాత. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టండి. ప్రజెంట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతా, లేదంటే ఒక కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతా. నేను ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ వేస్తున్నా, ఈ ప్లాంట్ని మీరు ఒక కమ్యూనిటీలో ఫీల్ అవ్వండి. ఇవే రకరకాల చెట్లకి కూడాను. ఈ ప్లాంట్ ఒక లివింగ్, ఇది ఒక బయోటిక్, అంటే ప్రాణం ఉన్నది కదా. ఈ ప్రాణం ఉన్నదానికి ప్రాణం లేనివి కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ప్రాణం లేనటువంటిది ఏంటి? లైట్, ఒక సన్లైట్ కావాలి పాయింట్. అట్ ద సేమ్ టైం దీనికి వాటర్ అనేది కావాలి కదా, సో వాటర్ కావాలి. దీనికి ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే సాయిల్ అనేది కావాలి. అంటే ఇక్కడ ఏంటి కాంబినేషన్, ఈ మూడు కాంబినేషన్లో కూడా ఇదొక ఏబయోటిక్ థింగ్స్తో లింకప్ అవుతుంది. ఒక బయోటిక్ అనేది ఏబయోటిక్ థింగ్తో లింకప్ అవుతుంది. అది ఎక్కడైతే లింకప్ అవుతుందో ఆ ప్లేస్ని మనం ఏమంటామంటే ఎకో సిస్టమ్ అని అంటాం. అయితే ఇప్పుడు నీట్గా చెప్తున్నా, ఇదొక ఇండివిజువల్ కాదు, ఇదొక కమ్యూనిటీ. ఓకేనా? నేను ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఇది ఒక కమ్యూనిటీ అనేది ఎప్పుడైతే ఒక లివింగ్, ఒక కమ్యూనిటీ అనేది కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ లైఫ్ ఫామ్స్ అన్నీ కూడాను ఇంకొక నాన్ లివింగ్ థింగ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయో ఆ ప్లేస్ని మనం ఏమంటామంటే ఎకో సిస్టమ్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాణం ఉన్న చేప లేకపోతే గడ్డి ఇదంతా కూడాను ప్రాణం లేనటువంటి నీరు, మట్టి ఇలాంటి వాటితో ఇంటరాక్ట్ అవుతుంది. ఆ ప్లేస్ని ఏమంటున్నామంటే ఇక్కడ ఎకో సిస్టమ్ అని అంటున్నాం. సో ఇంటరాక్ట్ అంటే ఇక్కడ ఏదో మనం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ముచ్చట్లు చెప్పడం, ఇది కాదు. ఓకే, సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాణం ఉన్నటువంటి ఒక చేప ముక్క కానీ, ఒక చేప కానీ, ఒక పాము కమ్యూనిటీ కానీ, లేకపోతే ఒక తాబేలు కమ్యూనిటీ కానీ, లేకపోతే ఒక మొక్కల కమ్యూనిటీ కానీ, ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రాణం ఉన్నవి. ఇవంతా ఒక బయోటిక్. ఈ బయోటిక్ అనేది ఇక్కడ ఈ స్పెసిఫిక్ ప్లేస్లో ఉన్నటువంటి లైటు, ల్యాండ్, వాటర్ వీటన్నిటితో కూడాను ఇంటరాక్ట్ అవుతుంది. ఆ ప్లేస్లోనూ బతుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్లేస్కి అలవాటు పడిపోయింది. సో ఆ రకమైన ప్లేస్ని మనం ఏమంటామంటే ఎకో సిస్టమ్ అని అంటాం. ఎకో సిస్టమ్. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని రకాల జీవులు అన్ని రకాల ఎకో సిస్టమ్స్లో బతకలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒక పెద్ద డెజర్ట్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యామెల్స్ కానీ, లేకపోతే కొన్ని రకాల గ్రద్దలు కానీ, కొన్ని రకాల ఎలకలు కానీ, వీటన్నీ కూడా బయోటిక్ కదా. ఈ ప్రాణం ఉన్నవి, ఈ ప్రాణం లేనటువంటి ఈ రకమైన ప్లేస్లో మాత్రమే నివసించగలదు. కాబట్టి ఈ ఒంటికి సంబంధించిన ఎకో సిస్టమ్ ఏమవుతుంది, ఒక డెసర్ట్ అనేది తన యొక్క ఎకో సిస్టమ్, తనకు సంబంధించినటువంటి ఎకో సిస్టమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా గ్రాస్ ల్యాండ్స్ అనమాట. సో ఈ గ్రాస్ ల్యాండ్ అనేది ఒక ప్రాణం లేని నాన్ లివింగ్ థింగ్. సో ఈ నాన్ లివింగ్ ప్లేస్లో ప్రాణం ఉన్నటువంటి జీబ్రా కానీ, ఏనుగులు కానీ, సింహాలు కానీ, పులులు కానీ ఈ ప్లేస్లో నివసిస్తున్నాయి. ఇక్కడ రకరకాల కమ్యూనిటీస్, జీబ్రాకి సంబంధించిన పాపులేషన్, ఏనుగులకు సంబంధించిన పాపులేషన్, పులులకు సంబంధించిన పాపులేషన్, ఇలా ఈ పాపులేషన్స్ అన్నీ ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఈ కమ్యూనిటీస్ అన్నీ ఇప్పుడు ఏ ప్లేస్లో నివసిస్తుందంటే ఇలాంటి గ్రాస్ ల్యాండ్లో. కాబట్టి ఇదొక డిఫరెంట్ ఎకో సిస్టమ్. సో ఇదొక గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్. పాయింట్ అర్థమవుతుంది కదా? మీకు ఇంకొక ఎకో సిస్టమ్ చూపిస్తా, అక్కడ ఏ టైప్ ఆఫ్ కమ్యూనిటీ నివసిస్తుందో చూపిస్తా.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడాను ఒక సముద్రం. ఈ సముద్రంలో చూడండి రకరకాల ఫిషెస్కి సంబంధించిన పాపులేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉన్నాయి. ఈ కమ్యూనిటీ అంతా ఇప్పుడు ఎక్కడ నివసిస్తుందంటే సముద్రంలో. సో ఈ సముద్రం అనే ఎకో సిస్టంలో నివసిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాణంలో ఉన్నటువంటివి, ప్రాణం లేనటువంటి కొన్ని ప్లేస్, సముద్రం అనే ఉప్పు నీటి ప్లేస్లో అది కూడా సముద్రం లోపల నివసిస్తున్నాయి. దీన్ని ఏమంటామంటే మెరైన్ ఎకో సిస్టమ్ అని అంటాం. మెరైన్ ఎకో సిస్టమ్. ఇలా మీరు ఇప్పుడు రకరకాల ఎకో సిస్టమ్లు చూసారు. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక పాండ్, కానీ ఈ పాండ్ అనేది ఏంటి, ఒక ఫ్రెష్ వాటర్ అనమాట. సో ఫ్రెష్ వాటర్లో ఉండేటటువంటి ఒక ఎకో సిస్టమ్. ఇలా మీరు కంప్లీట్గా డిఫరెంట్గా గమనించారు. కాబట్టి మీరు ఏ ఎకో సిస్టమ్ని మీరు అబ్జర్వ్ చేసినా సరే ఒకటి కనిపిస్తుంది, ప్రాణం ఉన్నటువంటిది బయోటిక్. సో ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అనేది ప్రాణం లేనటువంటి ఒక ప్లేస్ మీద, ఓకే, ప్రాణం లేనటువంటి ఏబయోటిక్ ప్లేస్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో డిపెండ్ అయ్యి అక్కడ ఇంటరాక్షన్స్ సాగిస్తుంటుంది. సో ఆ ఇంటరాక్షన్స్ సాగించేదాన్ని మనం ఏమని పిలుచుకున్నామంటే ఎకో సిస్టమ్ అని కూడా పిలుచుకున్నాం. సో ఆ ఇంటరాక్షన్స్ జరిపే ప్లేస్ని మనం ఏమని పిలుచుకున్నామంటే ఎకో సిస్టమ్. సో ఈ ఎకో సిస్టంలో మీకు 2 టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ని చూపించాను. ఒకటి ఏంటంటే ల్యాండ్ పైన కొన్ని రకాలు బతుకుతున్నాయి, కొన్ని రకాలవి సముద్రం వాటర్లో బతుకుతున్నాయి అనమాట. వాటర్లోనే ఎక్కడ బతుకుతుంది, ఒకటి సాల్ట్ వాటర్లో బతికితే దాన్ని మెరైన్ అని అన్నాను. అదే రకంగా ఫ్రెష్ వాటర్లో బతుకుతుంటే దాన్ని ఫ్రెష్ వాటర్ ఎకో సిస్టమ్ అని కూడా అన్నాను. అదే ల్యాండ్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి గ్రాస్లోనే బతుకుతున్నాయి కొన్ని, ఇంకొన్నేమో ఫారెస్ట్లోనే బతుకుతున్నాయి, అండ్ ఇంకొన్నేమో డెసర్ట్లో కూడాను బతుకుతున్నాయి. ఇలా డిఫరెంట్ ఎకో సిస్టమ్స్ గమనిస్తున్నాయి. సో మీరు ఏ ఎకో సిస్టమ్ని అబ్జర్వ్ చేసినా అక్కడ ఉండేదంతా కూడా ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఉన్నవి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న నాన్ లివింగ్ థింగ్స్ అయినటువంటి ల్యాండ్, వాటర్, ఎయిర్, ఇలాంటి వాటన్నిటితో ఇంటరాక్షన్ జరుపుతూ ఒక డిఫరెంట్గా బతికేస్తూ ఉన్నాయి అనమాట. దీనికి పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎకో సిస్టమ్ అని అంటే, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కో ఎకో సిస్టమ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫీచర్ ఉంది. అందుకే దీనికి ఎకో సిస్టమ్ అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఇక నుంచి కూడాను ఈ లెసన్ చదువుకున్న పిల్లలుగా మీరేం చేస్తారంటే, మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్ అనుకుని గుర్తించడానికి కూడా ట్రై చేయండి. ఒకవేళ గ్రాస్ ఉండి అక్కడ నేను చెప్పినట్టు ఫీచర్స్ గమనిస్తే, ఓహో ఇది గ్రాస్ ల్యాండ్కి సంబంధించిన ఎకో సిస్టమ్, ఇక్కడ ఈ రకమైన జంతువులు నివసిస్తుంటాయి, ఈ రకమైన బిహేవియర్ ఉంటుంది అనుకుని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫారెస్ట్కి వెళ్తే, ఓహో ఇది ఫారెస్ట్ ఎకో సిస్టమ్, ఇక్కడ ఈ రకమైన బతుకుతూ ఉంటాయి, ఈ రకమైన సిచ్యువేషన్స్ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ సముద్రంకి వెళ్తే, ఓహో ఇది మెరైన్ ఎకో సిస్టమ్, ఇక్కడ సముద్రంలోన ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి, ఈ రకమైన పాపులేషన్ ఉంటుంది, వాటి యొక్క ఇంటరాక్షన్స్ ఈ రకంగా ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకుంటే సూపర్. ఒక ఎన్విరాన్మెంటలిస్ట్కి మీకు ఏమాత్రం కూడా తక్కువ కాదు అనేటటువంటి టాలెంట్ మీరు గెయిన్ చేసినట్టుగా అవుతారు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎకో సిస్టమ్ అంటే ఏంటి అనే డెఫినేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ కోసం, అది ఒకసారి చూద్దాం. ఎకో సిస్టమ్ అనేది ఏంటి, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇంటరాక్షన్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ లివింగ్ ఆర్గనిజమ్స్కి ఒక మాటలో నేనేం పిలిచాను అంటే కమ్యూనిటీ అనుకుని పిలిచాను. సో ఈ కమ్యూనిటీ ఇప్పుడు ఏం చేస్తుంది, దేంతో, వాటితో అంతే కదా. ఇప్పుడు ఒక చేప ఇంకో చేపతో, లేదంటే ఒక పులి ఇంకొక జింకతో, ఇలా వాటినే. సో ఒక కమ్యూనిటీ లోపల రకరకాల వర్క్ జరుగుతుంటాయి, ఇంటరాక్షన్స్. ఒక పులి జింకను చంపడం కానీ, జింక ఫుడ్ కోసం గ్రాస్ మీద డిపెండ్ అవ్వడం కానీ, చేప నీటిలో ఇల్లు కట్టుకోవడం కానీ, తన యొక్క ఫుడ్ కోసం వెతకడం కానీ, ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది కమ్యూనిటీలో వాటంతట అది. ఇంకొకటి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్తో, ఓకే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్షన్ జరుగుతూ తనకు కావాల్సిన ఎనర్జీని, తనకు కావాల్సిన మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎకో సిస్టంలో జరిగే ప్రాసెస్ అంతా కూడాను. దీన్నే ఏం చేస్తారంటే 2-3 సార్లు వినండి నీట్గా కూడాను, ఓకేనా. మొట్టమొదటిగా ఈ డెఫినేషన్ చెప్తుంది ఏంటంటే, లివింగ్ థింగ్స్ మధ్య, ఒక లివింగ్ థింగ్ ఇంకొక లివింగ్ థింగ్ మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంటుంది, పాయింట్ 1. ఇంకొకటి ఏంటంటే, ఈ లివింగ్ థింగ్స్కి నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్కి మధ్య కూడాను ఇంటరాక్షన్ జరిగే ప్లేస్ అనేది ఉంటుంది. సో ఇంటరాక్షన్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు, ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. ఎప్పుడైతే గ్రాస్ ల్యాండ్, ఫారెస్ట్, మెరైన్, ఫ్రెష్ వాటర్ ఇలా అబ్జర్వ్ చేస్తే ఇంటరాక్షన్ అనేవి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకున్నాము. ఎన్విరాన్మెంట్గా కాకుండా మనం బయట కూడాను ఈ మాటలు వాడుతుంటాం. ఇదంతా కూడాను గూగుల్ ఎకో సిస్టమ్ అంటారు. సో మనకు ఒక్క జీమెయిల్ ఉంటే, మనం ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే ఈ గూగుల్కి సంబంధించిన అన్నీ వాడచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్ కానీ, మ్యాప్స్ కానీ, యూట్యూబ్ కానీ, ఫొటోస్ కానీ, క్యాలెండర్ కానీ, క్రోమ్ కానీ, బ్లాగర్ కానీ, డ్రైవ్ కానీ, ఓకే, ప్లే స్టోర్ కానీ, జీమెయిల్ కానీ, ఇలా నోట్స్ యాడ్ చేయడం కానీ, గూగుల్ న్యూస్ కానీ, ఇలా ఇవన్నీ కూడా మనం ఒక్క మెయిల్లో యాడ్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. సో ఈ గూగుల్ ఎకో సిస్టమ్కి ఉన్న ఫీచర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఒక్క మెయిల్
యూట్యూబ్లో ఇస్తే మీ మెయిల్ అనేది మ్యాప్స్లో కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది, క్రోమ్లో కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది, ప్లేస్టోర్లో కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది, జీమెయిల్లో కూడా వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ మీకు ఒక్క మాటలో మీరు ఇక్కడ ఎకో సిస్టమ్ అంటే ఏంటి, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. ఏంటి, ఒకదానికొకటి ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి, అది సిస్టమ్. ఈ గూగుల్ ఎకో సిస్టంలో ఒకదానికి పెద్ద లింక్ ఉంది. సో ఇంటరాక్షన్స్ అనే మాట కానీ ఇంకో మాటలు వాడాలంటే ఒక లింకు, ఒకదాని మీద ఒకటి కంపల్సరీగా డిపెండ్ అయ్యేటట్లుగా ఉండాలి అనే టైప్ అటువంటి లింక్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే ఎకో సిస్టమ్ అని మాట వాడడం ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి దీనికి సిస్టమ్ అని మాట వాడడం. అయితే ఇది టెక్నాలజీ గూగుల్ ఎకో సిస్టమ్. సో ఇది గూగుల్ ఎకో సిస్టమ్ కాబట్టి నేను చెప్తుంది ఏది, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ అనమాట. సో ఇది సిచ్యువేషన్, పాయింట్ అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఎకో సిస్టమ్ అన్నారు కాబట్టి ఎకో సిస్టమ్కి సంబంధించినంత వరకు కూడాను దాని సైజ్ ఎలా ఉంటుంది సార్ అనుకుని మీరు అడగచ్చు. సో సైజు చిన్నగా ఉండొచ్చు, బిగ్గా ఉండొచ్చు, స్మాల్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్న ఎకో సిస్టము ఇంత మాత్రమే ఉంది, ఓకేనా. ఇది ఒక పాండ్ చుట్టూ ఉన్నటువంటి ఎకో సిస్టమ్. ఇక్కడ గమనిస్తే నేను ఇక్కడ చూపించిన ఎకో సిస్టమ్ ఉంది కదా, ఇది ఒక డెసర్ట్ ఎకో సిస్టము. ఈ డెసర్ట్ ఎకో సిస్టమ్ అనేది చిన్నది కాదు, ఎడారి ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది ఈ డెసర్ట్ ఎకో సిస్టమ్ అనేది. సో చిన్నదేం కాదు, చాలా చిన్న ప్లేస్లో. అదే పాండ్ అయితే మనకి పాండ్ ఎకో సిస్టమ్ చూస్తే ఇంత చిన్న ప్లేస్లో ఎకో సిస్టమ్ అంతా అయిపోయింది, కానీ ఇది మాత్రం పెద్ద ఎడారి అంత కలిపితే అంత పెద్ద ఎకో సిస్టమ్. ఇక్కడ వీడెవడో చూడండి, కాస్త మట్టి వేసి చిన్న చిన్న మొక్కలు వేసి 2-3 రకాల పురుగులు వేసి ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేశాడు. ఇక్కడ ఇది చూడండి, ఇది ఒక చిన్న ఎక్వేరియము. ఈ ఎక్వేరియం మీరు అబ్జర్వ్ చేస్తే రకరకాల మొక్కలు, రకరకాల చిన్న చిన్న చేపలతో ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేస్తాడు. సో ఎకో సిస్టంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక పని జరగదు అనమాట. రకరకాలు ఉంటాయి, రకరకాల పాపులేషన్స్ ఉంటాయి, అవన్నీ కలిసి నివసించే ఒక ప్లేస్. సో దట్ ఈజ్ ఎకో సిస్టమ్. అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఎకో సిస్టమ్ అంటే ఏంటి నేర్చుకున్నారు కదా. ఇదేంటి, ఎకో సిస్టమ్ అనేది రకరకాల కమ్యూనిటీస్ నివసించే ప్లేస్ని ఎకో సిస్టమ్ అంటారు. ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట, రకరకాల కమ్యూనిటీస్. అయితే నెక్స్ట్ బయోమ్ ఉంది కదా, బయోమ్ అంటే ఏంటంటే రకరకాల ఎకో సిస్టమ్స్ కలిసి బతికే ప్లేస్ని ఏమంటున్నాం అంటే బయోమ్ అంటున్నాం. సో రకరకాల ఎకో సిస్టమ్లు కలిసి నివసించే ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెద్ద ఎర్త్ అనుకుంటే, ఎర్త్ కాదు ఇది ఎర్త్ అనుకుంటే, ఎర్త్లో ఉన్న ఆఫ్రికా అనుకున్న ఒక ఖండం తీసుకుంటే, ఇప్పుడు ఈ ఆఫ్రికా అనే ఒక ఖండం తీసుకుంటే ఈ ఖండంలోన ఫారెస్ట్ ఉంది, చిన్న చిన్న గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, అండ్ చిన్న 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 పాయింట్స్ ఉంటాయి. ఇలా రకరకాలవన్నీ కలిసి నివసిస్తే ఒక పెద్ద ఎకో సిస్టమ్ అన్నీ కలిపి ఒక పెద్ద బయోమ్గా క్రియేట్ అవుతుంది. ఇంకా క్రియేట్ అయింది, బయోమ్గా క్రియేట్ అయింది. బయోమ్ అనేది ఒక మాటలో చెప్పాలంటే చాలా పెద్దది. ఎందుకు అంటే ఇది రకరకాల ఎకో సిస్టమ్స్ అన్నిటికీ కూడాను ప్లేస్గా ఉంటుంది. ఈ మొత్తం వరల్డ్ ఉంది కదా, ఈ వరల్డ్ని ఇలా బయోమ్స్గా చెక్ చేస్తే టోటల్ 11 బయోమ్స్గా వరల్డ్ అంతటినీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూడండి, ఇండియా మొత్తంలో రకరకాల ఎకో సిస్టమ్లు ఉండొచ్చు, కానీ ఈ ఎకో సిస్టమ్లన్నీ కలిసి ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇలా ఒక ఆరెంజ్ కలర్ బయో ఎకో సిస్టమ్గా మారిపోయింది. సో ఈ ఆరెంజ్ కలర్గా మారిపోయింది, ఇదంతా కలిపి ఒక బయోమ్గా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైన గ్రీన్ కలర్లో చూడండి, ఈ గ్రీన్ కలర్ అంతా కూడాను ఒక పెద్ద బయోమ్ అనమాట. ఇది సిచ్యువేషన్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ బయోమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మిగిలేది ఏంటంటే బయోస్పియర్. సో ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని బయోమ్స్ మొత్తం లైఫ్ అంతటినీ కలిపి ఒక మాటలో ఏమని పిలుస్తారంటే బయోస్పియర్ అంటారు. సో ఈ భూమి అంతటి మీద అన్ని రకాల ప్రాణులన్నీ కూడా నివసించే ప్లేస్ని ఏమంటారంటే బయోస్పియర్ అంటారు. ఒక్క నిమిషం, మీరు కరెక్ట్ వీడియోలోనే ఉన్నారు, నాకు ఒక 5 minutes ఇవ్వండి మాట, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సో నేను ఎవరు ఇంతకీ, నేను భాస్కర్, అభిజ్ఞ అకాడమీ ఫౌండర్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోని నేనే చేస్తాను. అండ్ మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, ఈసారి ఇంకా ఏ క్లాసెస్ చెప్తుంటారు అనుకుని ఆబ్వియస్లీ చెప్పేస్తా. నా సర్వీసెస్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వింటుంది ఒక డెమో క్లాసు. ఈ క్లాసెస్ నచ్చితే మీరు మిగిలిన క్లాసెస్ కూడా తీసుకొని రావచ్చు. సో మీకు ఇవే క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో నేను హిస్టరీలో నుండి క్లాసెస్ ఉన్నాయి, పాలిటిక్స్ క్లాసెస్, జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇలా 6th class to 10th class వరకు కూడా టోటల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అంతా ఉంది. సో కాకపోతే ఇది పెయిడ్ క్లాసెస్. యాక్చువల్లీ ఇది 4,999 రూపీస్. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసెస్ తీసుకొని రావచ్చు. సో ఈ క్లాసెస్లో మీకు ఈ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. వీటితో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే డౌట్ సాల్వింగ్ అనేది చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కావట్లేదు తెలియదు కదా, నేను డౌట్ సాల్వింగ్ మెయిన్ చెప్తాను. అండ్ ఇంకా వీక్లీ లైవ్ సెషన్స్ కొన్ని ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్, లైవ్ కాలింగ్స్ కొన్ని ఉంటాయి.
సో వీటిలో మీకు ఏమేమి డౌట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం జరిగిపోద్ది. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీరు క్లాసెస్ తీసుకోవడం మాత్రమే కాదు, మీరు నాతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ రకంగా ఇది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి. ఇంతటితో అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో, కాదు, నేను ఇంకా వేరే క్లాసెస్ కూడా చెప్తా. అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ వాళ్ళైతే ఎస్పెషల్లీ వీటిని హ్యాపీగా కళ్ళకి ఎత్తుకొని తీసుకోవచ్చు. యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నేను కాంపిటేటివ్కి కాన్సెప్ట్ వైజ్గా చెప్తాను. సో జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఏవైతే ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్ సబ్జెక్ట్స్ని బ్రహ్మాండంగా చెప్తాను. ఈ క్లాసెస్ అన్నీ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, చిన్న సబ్జెక్ట్స్ అని ఫీల్ అవుతున్న మీరు వీటిలో నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. టు బి ఫ్రాంక్, ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ని బాగా కవర్ చేస్తారో వాడికి ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ని కవర్ చేయడం ఒక ఆర్ట్ నేను చేశాను. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి ఈ 3 బ్యూటిఫుల్ క్లాసెస్ మీకు హైగా స్కోరింగ్ పెంచేలాగా నేను చెప్తాను. మెయిన్గా కాన్సెప్ట్తో పాటు స్కోరింగ్ చెప్తాను అండ్ డౌట్ సాల్వింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది కూడా మీకు అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. దీంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ చాలామంది ఇబ్బంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు టెన్షన్ ఏం పడకండి. ఆన్సర్ రైటింగ్కి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? ఒక న్యూస్ రిపోర్టర్గా నేను బోల్డ్ సార్లు న్యూస్ రాస్తూ ఉంటాను, ఎస్ఏ రైటింగ్స్ రాస్తూ ఉంటాను అండ్ బోల్డ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. మీకు విషయం తెలుసా? నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో కూడా నాకంటూ ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైనా ఉండొచ్చు. సో దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీద రాస్తే యూపీఎస్సీ ఎగ్జామినర్కి కూడాను మీరు మెప్పించవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని ఆన్సర్ రైటింగ్స్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని జస్ట్ ఆ టెక్నిక్స్ తగ్గట్టుగా మీరు రాసేస్తే చాలు, మీకు మార్క్స్ వద్దన్నా సరే పడిపోతాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు 100 మార్క్స్ రావాలనుకుంటే 100కి 80 మార్క్స్ తెప్పించేంత కెపబిలిటీ ఈ ఆన్సర్ రైటింగ్ సిచ్యువేషన్కి ఉంది అనమాట. సో ఈ వెపన్లో మీరు వాడుకోవచ్చు. మిగిలిన 20 మార్క్స్ ఉంది చూసారా, అది మీ టాలెంట్ ఉపయోగపడుతుంది. సో మీకు 80 వరకు మీరు ఎక్కించడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు ఓన్గా ట్రై చేస్తే మీరు మహా అయితే 40 వరకు రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్ అంతా యూజ్ చేసుకుంటే మీరు 80 వరకు రీచ్ అయిపోతారు. సో మీకు హెల్ప్ అవుతుంది. దీంతోపాటుగా యూపీఎస్సీని అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అచీవ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కంపల్సరీ. అది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఎవరికైతే ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఒక్క మాటలో ఇప్పటి వరకు జరిగినంత అనాలిసిస్ చెప్పాలనుకుంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఎవరికైనా కావాలంటే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నింటిని కూడా ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఇండివిజువల్ ప్రైసెస్ ఉన్నాయి. సో యాప్లో ఇండివిజువల్గా మీరు ఆ ప్రైసెస్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇండివిజువల్గా వద్దు, మొత్తం కలిపి ఏమైనా తీసుకుంటే ఏమైనా ఆఫర్ ఉంటుందంటే ఎస్, ఆబ్వియస్లీ యూపీఎస్సీ బండిల్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ బండిల్ ప్రైస్ అంతే 13,999. సో ఈ ప్రైస్కి మొత్తం మీకు యూపీఎస్సీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నా మూడ్ బాగుంటే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను వీటితో పాటుగా. ఓకేనా? అండ్ మీకు ఈ యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఏంటిదంటే, ఈ వెపన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ రైటింగ్ ప్లస్ పీవైక్యూ అనాలిసిస్, అది కూడా ఇచ్చేస్తాను. ఎవరికి కేవలం యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీస్, పీవైక్యూస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్, ఈ 3 బండిల్స్ ఉంటాయి. ఈ 3 బండిల్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే యూపీఎస్సీ నా చేతుల మీద మీకు జరిగిపోవాలనుకుంటే మీరు హ్యాపీగా వచ్చేవచ్చు. సో మీ టైం నేను ఎక్కువ తీసుకోలేదు, చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. సార్ ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయం మీకు కావాలంటే ఇక్కడ మీకు కొన్ని టెస్టిమోనియల్స్ ఇస్తాను. టెస్టిమోనియల్స్ చూడండి, మీరు హ్యాపీగా మీ ఇచ్చే చాయిస్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇప్పుడు మీకు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మూన్ పైన బయోస్పియర్ ఉందా అనుకోనంటే బయోస్పియర్ లేదు. ఎందుకు లేదు చెప్పండి? అసలు లైఫ్ అనేది లేనప్పుడు బయోస్పియర్ ఎలా ఫామ్ అవుతుంది? అంటే ఏదైనా ఒక దానికి ఉండడానికి ఉండే ప్లేస్ అనేది ఉండదు కదా, అది లేదు. సో లైఫే లేనప్పుడు బయోస్పియర్ అనేది లేదు. అదే భూమి పైన బయోస్పియర్ అనేది ఉంది. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చిన్నగా సమ్మరీ చేసేద్దామా? ఒక ఇండివిజువల్ చుట్టూ కూడాను ఏదైతే ఉందో దాని అంతటినీ కూడాను ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఈ ఎన్విరాన్మెంట్ని మనం ఏం చేసామంటే, ప్రాణం ఉన్నటువంటిది సపరేట్గా న్యాచురల్గా ఉన్నవి కొన్నిటిని విడగొట్టాము. అండ్ హ్యూమన్ తన చుట్టూ కూడా ఉన్నటువంటి బిల్డింగ్స్ అంతటినీ కూడా సపరేట్గా విడగొట్టేసాము. అండ్ ఆఖరికి హ్యూమన్లో ఉన్నటువంటి వాటిని కూడా విడగొట్టాము అనమాట. ఓకే, సో హ్యూమన్లో ఉన్న దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఇది ఎన్విరాన్మెంట్. మరి ఎకోసిస్టమ్ అంటే ఏంటి సార్ అనుకోనంటే, రకరకాల కమ్యూనిటీస్ అన్నీ కూడాను కలిసి నివసించే ఒక ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ని ఏమంటామంటే ఎకోసిస్టమ్ అని అంటాం. ఈ ఎకోసిస్టంలో జరిగేది ఏంటంటే, లివింగ్ థింగ్స్ మధ్య ఇంట్రాక్షన్ ఉంటుంది.
లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ మధ్య ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంటరాక్షన్ దేనికోసము అయితే ఫుడ్ కోసము, రీప్రొడక్షన్ కోసము అండ్ వాటి షెల్టర్స్ కోసం, ఇలా దేనికోసమైనా జరగవచ్చు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే బతుకు నీడ్చే పోరాటం. అయితే ఈ ఈకో సిస్టమ్స్ అన్నీ కూడాను ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్లో కొన్ని బతుకుతూ ఉంటాయి, అక్కడ ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ అయింది. ఎడారిలో కొన్ని బతికితే అక్కడ ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ అయింది. నెక్స్ట్ సముద్రంలో బతికేవి అక్కడ ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేసుకున్నాయి. ఇలా ఏవి ఎక్కడ బతకగలిగితే అక్కడ అనమాట వాటి చుట్టూ ఉండే ప్రాంతంతో ఒక ఈకో సిస్టమ్ను బతికిస్తూ ఉంటాయి. ఇది సిచ్యువేషన్. ఇక చివరిగా మిగిలింది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ గురించి. ఏంటి సిచ్యువేషన్ అంత నీట్గా చెప్తా. ఒకప్పుడు మనిషి ఉండేవాడు. సో మనిషి ఎర్లీ మ్యాన్గా ఉండేటప్పుడు, అంటే సుమారు కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, సుమారు ఒక 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే చాలు. సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మనిషి చుట్టూ కూడాను, ఈ మనిషి కూడాను ఒక ఎన్విరాన్మెంట్లో బతికేవాడు. తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉండేది. ఎలా ఉండేది? తన చుట్టూ ల్యాండ్ ఉండేది, తన చుట్టూ కూడాను వాటర్ ఉండేది, వాటర్ ఉండే ప్లేస్లో ఇల్లు కట్టుకునేవాడు, తన చుట్టూ కూడాను ఎయిర్ ఉండేది. ఇది తన సిస్టమ్. ఒక ప్యూర్గా ఒక ప్లాంట్ అనేది ఎలా బతుకుతుందో అలాగే ఉండేవాడు. కానీ రాను ఏం చేశాడంటే ఈ న్యాచురల్ని కాస్త రద్దు చేసి మెల్లమెల్లగా కూడా ఏం చేశాడంటే తన టాలెంట్ని పెంచుకున్నాడు. ఇప్పుడు తనకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకున్నాడు. సో మొట్టమొదటిగా తన ఫుడ్ కోసం ప్రతిసారి కూడాను రకరకాల దూరాలు పరిగెట్టాల్సి వస్తుంది. కాబట్టి జంతువులు వేటాడుకుంటూ ఫుడ్ని సంపాదించుకోవడానికి రకరకాలుగా బతకాల్సి వస్తుంది. కాబట్టి తను చేసిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు. అంటే ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ మీద ఇక కూర్చొని అక్కడ పంట పండించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అగ్రికల్చర్ చేయాలని అనుకున్నాడో మినిమం 6 months పంట కోసం వెయిట్ చేయాలి కదా. ఇలా 6 months కోసం వెయిట్ చేసేటప్పుడు తను చేసిన రెండో సిచ్యువేషన్ ఏంటి తెలుసా? తన చుట్టూ కూడా ఇల్లులు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే కదా ఒక ప్లేస్లో ఉండగలడు. ఇలా సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇలాగ 2-3 రకాల ఫ్యామిలీస్ ఇవన్నీ కలిసాయో, 2-3 రకాల ఫ్యామిలీస్ అలా ఒక గ్రామం అయింది. ఇప్పుడు చూసే సిచ్యువేషన్ తన చుట్టూ కూడా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? తన చుట్టూ ఒక ఊరు ఉంది, విలేజ్ ఉంది, తన చుట్టూ కూడా చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, తన చుట్టూ కూడా అగ్రికల్చర్ సంబంధం ఉంది. దాంతోపాటుగా తను చేసింది ఏంటంటే తన చుట్టూ డొమెస్టిక్ ఎనిమల్స్ని కూడా పెంచుకున్నాడు. ఆవుల్ని, లేకపోతే గాడిదల్ని, కుక్కల్ని, ఇలాంటి వాటన్నిటిని కూడా డొమెస్టిక్ ఎనిమల్స్ని కూడా పెంచుకొని తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఫస్ట్ స్టేజ్లో ఈ రకంగా మార్చుకున్నాడు. ఎప్పుడైతే అగ్రికల్చర్ చేశాడో అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు పంట పండించాడండి, అగ్రికల్చర్ చేశాడు. పంట పండించిన తర్వాత తన కడుపుకి నిండినంత వరకు నిండిన తర్వాత మిగిలింది ఏం చేస్తాడు? సర్ప్లస్ మిగిలిపోదు కదా. ఆ మిగిలిన దాన్ని ఏం చేయాలనుకున్నాడంటే మెల్లమెల్లగా కూడా అమ్మాలనుకున్నాడు. ఎలా అమ్మాలనుకుంటున్నాడు? సో ఇలా అమ్మాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే రకరకాల పీపుల్ అందరూ కలిసి ఒక ప్లేస్కి వచ్చేవాళ్ళు. ఆ ప్లేస్ ఏంటంటే ఒక ట్రేడ్ సెంటర్గా మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రేడ్ సెంటర్గా మారిపోయింది. ఇలా రకరకాల ప్లేస్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడేమో టమాటా పండించేటాడు, ఒకడేమో చింతపండు పండించేటాడు, ఒకడేమో వంకాయ పండించేటాడు, ఒకడేమో రైస్ పండించేటాడు. ఇలా రకరకాల పీపుల్ అందరూ కూడా ఈ ప్లేస్లోకి అమ్మడానికి వస్తే ఇంకొంతమంది పీపుల్ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ ప్లేస్లోన కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు. ఇలా కొనుక్కొని తన ప్లేస్ నుండి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ఈ ప్లేస్ ఇప్పుడు ఏమైందంటే ఒక పెద్ద ట్రేడ్ సెంటర్గా మారింది. ఈ ట్రేడ్ సెంటర్ కొన్ని రోజులకి ఏమైందంటే ఒక పెద్ద అర్బన్ ఏరియాగా మారిపోయింది. ఓకే, ఒక పెద్ద అర్బన్ టౌన్గా మారిపోయింది. ఈ టౌన్లోనే మెల్లమెల్లగా ఏమొచ్చిందంటే తన చుట్టూ కూడాను అడ్మినిస్ట్రేషన్ కోసము రాజులు, రాజరికాలు ఇలా వచ్చేసాయి. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇలా ఆ ప్లేస్లో పెద్ద ఏరియా అయినప్పుడు దానికి రాజులు, రాజరికాలు, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి కదా. ఇలా అడ్మినిస్ట్రేషన్ కూడాను జరిగిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైందా? ఒక చుట్టూ ఊరు తిరుక్కున్న ప్లేస్ నుండి కూడా సెటిల్మెంట్ స్టార్ట్ చేశాడు. సెటిల్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తే మిగిలిపోయిన దాంతో అనమాట ట్రేడ్, కొనడము, అమ్మడం ఇలాంటివి చేశాడు. ఇది అయిపోయిన తర్వాత కొన్ని ప్లేస్ ఒకటి ఉంది కదా, అది కాస్త పెద్ద అర్బన్ ఏరియా అయిపోయింది. ఇలా అడ్మినిస్ట్రేషన్గా అయిపోయింది. అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మార్చుకున్నాడా? తన చుట్టూ ఉన్న ప్లేస్ని ఒక పెద్ద అర్బన్ ఏరియాగా, సిటీగా మార్చుకున్నాడు. ఇది ఫస్ట్ స్టేజ్లో జరిగిన ప్రాసెస్. ఇంకా సెకండ్ స్టేజ్లో జరిగిన ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇది ఇంకా భలే గమ్మత్తుగా ఉంటుంది. నువ్వు ఎంత సర్ప్లస్ నీ దగ్గర ఉంటే అంత ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? నువ్వు ఎంత ఎక్కువ వస్తువులు అమ్మితే అంత డబ్బులు నీ దగ్గరికి వస్తున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఆబ్వియస్లీ ఈ సర్ప్లస్ అంతటిని కూడా తన దగ్గర మిగిలేదంతా కూడా పెంచుకోవాలని అనుకుని ప్లాన్ వేసుకున్నాడు. సో ఇలా పెంచుకోవాలంటే ఏం చేస్తాడు? నువ్వు 1 కారు తయారు చేస్తే నీకు ₹1,00,000 వస్తే, ఇప్పుడు నువ్వు 10 కార్లు తయారు చేస్తే 10 లక్షలు వస్తుంది. 100 కార్లు తయారు చేస్తే ₹1,00,00,000 వస్తుంది. 200 కార్లు తయారు చేస్తే 2 కోట్లు వస్తాయి. కాబట్టి ఆబ్వియస్లీ ప్రొడక్షన్ పెంచుకోవాలని అనుకున్నాడు. ఎప్పుడైతే కార్ల ప్రొడక్షన్ పెంచుకోవాలనుకున్నాడో,
పెట్రోల్ ప్రొడక్షన్ పెంచుకోవాలనుకున్నాడు. అలా తనకి ఇప్పుడు పెట్రోల్ వ్యాపారం చేసేవాడు పెట్రోల్ ప్రొడక్షన్ పెంచాలనుకుంటాడు, కార్లు వ్యాపారం చేసినవాడు కార్లు ప్రొడక్షన్ పెంచాలనుకుంటాడు, ఐరన్ వ్యాపారం చేసేవాడు ఐరన్ ప్రొడక్షన్ పెంచాలనుకుంటాడు. ఈ రకంగా ప్రొడక్షన్ పెంచాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఈ రకంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ కోసం తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కాస్త మార్చడం మొదలుపెట్టారు ఇండస్ట్రీస్ రూపంలో. అయితే ఇండస్ట్రీస్ మాత్రమే సరిపోదు కదా, ఇప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా కావాలి కదా. ఇప్పుడు ఒక కార్ ఆ ప్లేస్లో ఉండిపోతే ఏం బాగుంటుంది, అందుకోసమే తను ఒక వీల్ని తయారు చేసుకున్నాడు. సో ఈ వీల్ అనేది చక్రం, ఈ చక్రం వల్ల ఏమైంది, ఒక బండి అనేది తయారవుతుంది. ఈ బండి మీద అనమాట చక్కగా వస్తువులన్నీ పట్టుకొని అనమాట వెళ్ళిపోతారు. సో ఈ బండి మీద వస్తువులన్నీ పట్టుకొని ఇలా వెళ్ళిపోతారు. సో ఈ రకంగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి గూడ్స్ అనేవి తీసుకుని వెళ్తూ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా బిల్డ్ చేసుకున్నాడు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఏం కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే వెహికల్స్ కావాలా. ఇప్పుడు తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో వెహికల్స్ అనేవి ఉన్నాయి, తన చుట్టూ వెళ్ళే దాంట్లో రోడ్స్ అనేవి ఉండాలా. సో ఈ రకంగా రోడ్స్ అనేవి వచ్చాయి. ఇలా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్కి అవసరం అవుతాయో, పెట్రోల్ బంకులు అయితే పెట్రోల్ బంకులు, ఏది కావాలంటే అవి, సో అవన్నీ కూడా రెడీ అయ్యాయి అనమాట. పాయింట్ 1 అర్థమైందా. సో ఈ రకంగా ఇండస్ట్రీ వల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడాను క్రియేట్ అయిపోయింది. పాయింట్ అర్థమవుతుందా. ఆఖరికి ట్రాన్స్పోర్టేషన్తో పాటుగా ఇంకా లాస్ట్ స్టెప్ చూడండి, సరుకు అక్కడికి వెళ్ళిందా లేదా అనుకున్న విషయం ఎలా తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, కమ్యూనికేషన్ ఉండాలి కదా. సో నా దగ్గరికి వచ్చిందండి, కమ్యూనికేషన్ వచ్చింది, మీరు అనుకొని చెప్పాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర కోర్సెస్ పర్చేస్ చేస్తూ ఉంటారు, సార్ ఈ కోర్స్ నాకు ఎలా ఉంటుంది అనుకుని ఫస్ట్ నాకు అడుగుతారు, తర్వాత కోర్స్ పర్చేస్ చేస్తారు, ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడుగుతుంటారు. ఈ రకంగా కమ్యూనికేషన్ చేస్తుంటారు కదా. సేమ్ ఇండస్ట్రీ ఐటమ్స్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ సైడ్కి వెళ్ళిపోయేటప్పుడు కమ్యూనికేషన్ కూడా అవసరమైంది. సో కమ్యూనికేషన్ కోసం ఏమొచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో టవర్స్ వచ్చాయి, సిగ్నలింగ్ సిస్టమ్ వచ్చింది, పావురాలు వచ్చాయి, పిజన్స్ వచ్చాయి, ఇలా ఏవైతే అవి ఈరోజుకి ఆఖరికి మొబైల్ ఫోన్స్ కూడా వచ్చాయి. సో వీటన్నిటితో ఆఖరికి మొబైల్ ఫోన్స్, దాని తర్వాత శాటిలైట్ కూడా వచ్చింది. ఇలా తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతని కూడాను కమ్యూనికేషన్ కోసము, ట్రాన్స్పోర్టేషన్ కోసము, ఓకే, ఇండస్ట్రీస్ కోసము అంటే ప్రొడక్షన్ పెంచుకోవడం కోసము, ఇలా అగ్రికల్చర్ ఫుడ్ కోసము, ఇలా వీటన్నిటి కోసము కూడా తన చుట్టూ ఉన్నటువంటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ మార్చేసి తనకు తగ్గట్టుగా మార్చుకుని తన చుట్టూ ఒక హ్యూమన్ ఎన్విరాన్మెంట్ని చేసుకున్నాడు. అయితే తన చుట్టూ బిల్డ్ చేసుకున్న హ్యూమన్ ఎన్విరాన్మెంట్ వల్ల మనుషులకి చాలా మేలు జరిగింది. పాయింట్ ఏంటంటే మనుషులకి చాలా మేలు జరిగింది, కానీ మన మేలు కోసము వేరే వాటిని హింసించడం స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కావాలంటే కోడుల్ని బలిచ్చేస్తాం, మటన్ కావాలంటే మేకలను బలిచ్చేస్తాం. 1-2 చంపితే పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమవుతుందంటే, మీకు ఒక ఇండస్ట్రీ కావాలంటే ఒక అడవిని నరకాల్సిందే. ఓకే, ఫారెస్ట్ అనేది ఇప్పుడు ఇంపాక్ట్ పెరిగిందా, ఎంత పెద్ద అవసరం అయితే అంత పెద్దది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో చెత్త అంతటిని వేరే ప్లేస్లో వేయాలంటే ఒక రివర్ అనేది పొల్యూట్ అవ్వాల్సిందే. ప్రాబ్లం పెరిగిందా, సైజు సిచ్యువేషన్ అర్థమవుతుందా. ఢిల్లీ అనే సిటీ ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలంటే అక్కడ ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ ఏరియాకి డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు పొల్యూషన్ కూడా వస్తుంది. ఇలా ఫారెస్ట్ పోయి, రివర్ పోయి, ఎయిర్ పోయి, ఇలా సిచ్యువేషన్ జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎన్విరాన్మెంట్ ముఖ్యమా లేదంటే ఎకానమీ ముఖ్యమా, డబ్బు ముఖ్యమా అనేటప్పుడు మీరేం చెప్తారు అనేది వన్ ఆఫ్ ది యూపీఎస్సీ క్వశ్చన్. సో మీ యొక్క ఆన్సర్ మీరు చెక్ చేయండి. సార్ డబ్బు లేకపోతే మనం దేశం డెవలప్ అవ్వదు కదా అనుకుని మీరు అనొచ్చు. సార్ ఎన్విరాన్మెంట్ బాగుంటే, డబ్బు లేకపోయినా ఎన్విరాన్మెంట్ బాగుంటే బతుకుతాం కదా సార్ ముందు అనుకుని మంచిగా బతుకుతాం అనుకుంటాం. కానీ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఎలా దొరుకుతాయి, ఎన్విరాన్మెంట్ని చూసుకుంటే అడవుల్లో అప్పటిలాగే ఉండుంటే మెడిసిన్స్ వచ్చేవా, ఇన్ని వెహికల్స్ వచ్చేవా, ఇంత టెక్నాలజీ వచ్చేదా. ఈరోజు లెసన్ నువ్వు ఈ రకంగా వినబడవా చెప్పు, ఎన్విరాన్మెంట్ ముఖ్యమా ఎకాలజీ ముఖ్యమా. సో నేను యూపీఎస్సీ వన్ ఆఫ్ ది మెయిన్స్ రాసేటప్పుడు నేనేం చేశానంటే దీనికి బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ చేయడానికి రకరకాల సైంటిస్టులు రకరకాల అప్రోచెస్ ఇచ్చారు. సో ఆ అప్రోచెస్ అన్నింటినీ కూడా నేను కోట్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ అని చెప్పేసి వీటన్నిటిని చేసి బెస్ట్ అప్రోచ్ని తీసుకొని వచ్చాను. సో మనకు జరిగే నష్టం తక్కువ ఉండేటప్పుడు, ప్రాఫిట్స్ ఎక్కువ ఉండి నష్టం తక్కువ ఉండేటప్పుడు ఆ సిచ్యువేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ని పంపించారు అనుకోండి, రాకెట్ పంపించేటప్పుడు ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, డబ్బు కొంత వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ కొద్దిగా పొల్యూషన్ కూడా జరుగుతుంది. కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్, ఒక శాటిలైట్ పెడితే ఆ దేశానికి సంబంధించిన జీపీఎస్ అంతా వచ్చేస్తుంది, ప్రజలందరికీ జీపీఎస్ సర్వీసులు వస్తాయి, టెలిఫోన్స్ కనెక్షన్ వస్తుంది, టీవీస్ వస్తాయి. ఇలా ఇంత పెద్ద బెనిఫిట్ ఉన్నప్పుడు చిన్న ఫ్యూయల్ కొద్దిగా అనమాట, పెద్ద నష్టం కాదు. నేను ఆ రకంగా అప్రోచ్ రాసాను అనమాట. బ్యాలెన్స్ ఉండాలి. కొన్నిసార్లు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండేటప్పుడు నెగ్లిజిబుల్ అమౌంట్లో మనం పాడు చేయొచ్చు, తప్పులేదు అనుకుని నేను చెప్పాను అనమాట. అది నా అప్రోచ్ సిచ్యువేషన్ అది. సో ఇక మీ చాయిస్, మీరు కూడా ఏ రకంగా రాస్తే మీ చాయిస్. అయితే
ఇంకా ఎవరికైనా సరే ఈ డెమో క్లాసెస్ నచ్చినట్లయితే ఇంకా ఫర్దర్గా క్లాసెస్ కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి, మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. సో అంతకన్నా ముందుగా మీరు ఈ లెసన్ విన్న స్టూడెంట్గా మీరైతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మీద ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోండి. అండ్ మీ చుట్టూ ఉన్నటువంటి ఎకోసిస్టమ్స్ ఏ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అనేది అర్థం చేసుకోండి. ఒకవేళ మీరంటూ ఒక ఎకోసిస్టంలో బతికితే అది న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఎకోసిస్టమ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఏ రకంగా బతుకుతున్నాయి, ఏ రకంగా ఒకదాన్ని ఒకటి చంపుకుంటాయి ఫుడ్ కోసం, ఏ రకంగా ఫుడ్ సంపాదించుకుంటాయి అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హ్యూమన్ ఎకోసిస్టంలో, హ్యూమన్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అది కూడా అబ్జర్వ్ చేయండి. ఈ చేంజెస్ వల్ల ఏవైనా బీభత్సమైన నష్టాలు వస్తే దాన్ని అరికట్టడానికి గొంతు కూడా విప్పండి. అన్నీ కూడా మీ పట్ల ఉన్నాయి. అబ్జర్వేషన్తో పాటు దాన్ని ప్రశ్నించే తత్వం కూడా మీలో ఉండాలి. సరేనా? బాయ్.